నమస్తే, వెల్కమ్ టు ప్రైమ్ 9 స్పెషల్ అనాలిసిస్. ఈరోజు మన స్పెషల్ అనాలిసిస్లో ఒక డౌట్తో ఉన్నటువంటి వైరల్ అవుతున్నటువంటి ఒక అంశం మీద మనం మాట్లాడుకోబోతున్నాం. అయితే ఇది ఏమిటి అంటే, రాత్రి 7 తర్వాత బిర్యానీ తిని వెంటనే పుచ్చకాయ తింటే చనిపోతారు అనే దాని మీద ఒక వార్త అయితే వైరల్ అవుతుంది. వాస్తవానికి అసలు ఏం జరిగింది, నిజంగా చనిపోతారా అనే అంశం మీద ఈరోజు అయితే మనం స్పెషల్ అనాలిసిస్లో మాట్లాడుకోవడం జరుగుతుంది. అదేమిటంటే, మొన్న ముంబైలో ఒక ఫ్యామిలీ మెంబర్స్ 4 మెంబర్స్ ఉంటారు. వాళ్ళ ఇంట్లో ఏం జరిగింది అంటే, ఒక చిన్న ఫంక్షన్ లాగా అతిథులు వస్తే అతిథులతో పాటు సాయంత్రం 7 గంటలకు వాళ్ళు ఏం చేశారు అంటే బిర్యానీ తిన్నారట. బిర్యానీ తిన్న తర్వాత అతిథులతో స్పెండ్ చేసిన తర్వాత వాళ్ళు బయటకు వెళ్ళారట. అతిథులు ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత వీళ్ళు కూడా సరదాగా అలా బయటికి వెళ్దామన్న ఉద్దేశంతో బయటకు వెళ్ళారట. బయటకు వెళ్ళిన తర్వాత వీళ్ళు ఏం చేశారు అంటే పుచ్చకాయ తిన్నారట. మరి పుచ్చకాయ తిన్న అరగంటకి ఇంటికి వచ్చిన తర్వాత ఇక స్టార్ట్ వాంతులు, విరోచనాలు, నీరసం కంటిన్యూగా. తీరా చూస్తే తెల్లారేసరికి ఒకరి తర్వాత ఒకళ్ళు నలుగురు కూడా, ఒకే కుటుంబానికి సంబంధించిన నలుగురు కూడా ప్రాణాలు కోల్పోయారు. అయితే ఇక్కడ నలుగురు కూడా ఒకేసారి ప్రాణాలు ఎలా కోల్పోయారు అంటే, చాలామంది చెప్తున్న మాట ఏమిటి అంటే, పుచ్చకాయ తినటం వల్ల. రాత్రి 7 తర్వాత పుచ్చకాయ తినకూడదా, పుచ్చకాయ తింటే చనిపోతారా, ఇలాంటి దాని మీద డిస్కషన్ బాగా జరుగుతుంది. అయితే ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సింది ఏమిటి అంటే, రాత్రి 7 తర్వాత ఏది తినాలి, ఏది తినకూడదు అనే దాని మీద మనం ఖచ్చితంగా మాట్లాడుకోవాలి. కాబట్టి అసలు ఏం జరిగింది అంటే, ఇందాక చెప్పినట్టు ఇదంతా నార్మల్ స్టోరీ. ఏంటి అంటే, వాస్తవం, ఇది స్టోరీ కాదు, వాస్తవం, ఇది జరిగింది. వాళ్ళు రిలేటివ్స్ వచ్చారు, ఫుడ్ తిన్నారు, బయటికి వెళ్ళారు, పుచ్చకాయ తిన్నారు, తర్వాత మోషన్స్ అయినాయి. ఇదంతా ఒకటైతే అసలు బాగా స్ప్రెడ్ అయింది ఏమిటి అంటే, పుచ్చకాయ తినటం వల్ల నలుగురు చనిపోయారు అని. అయితే నిపుణులు దీనిపై ఏం చెప్తున్నారో తెలుసా? పుచ్చకాయ మాత్రం తినటం వల్ల చనిపోవటం కాదు. పుచ్చకాయకు సంబంధించి ఏం చేస్తారు అంటే, పుచ్చకాయ లోపల తీయగా ఉండటానికి, కలర్ రెడ్గా అవ్వటానికి వాళ్ళు ఏం చేస్తారు అంటే, కంపల్సరీ దాంట్లోకి కార్బైడ్ అనే దాన్ని, ఒక కెమికల్ని ఇంజెక్ట్ చేస్తారు, లోపలకు పంపిస్తారు. దానివల్ల ఏమవుతుంది అంటే, లోపలంతా ఎర్రగా తీయగా అవుతుంది. అలాగే ఇంకా కొన్ని రకాల కెమికల్స్ కూడా దాంట్లోకి ఇంజెక్ట్ చేస్తారు. కేవలం ఇది పుచ్చకాయకు మాత్రమే సొంతమా అంటే, పుచ్చకాయకు మాత్రమే కాదు, ఏ ఫ్రూట్ అయినా ఈ మధ్య కాలంలో సీజన్ కాని సీజన్లో, ఇప్పుడు మామిడి పళ్ళు తీసుకోండి, మామిడి పళ్ళు మనకు తెలిసినంత వరకు వేసవిలోనే వస్తాయి. కానీ మీరు అబ్జర్వ్ చేశారో లేదో, నవంబర్ నుంచి కూడా మామిడి పళ్ళు రావటం మీరు గమనించారా? ఒకసారి ఆలోచించుకోండి. మే నెలలో, ఏప్రిల్ నెలలో రావాల్సిన మామిడి పళ్ళు ఒకసారి ఆలోచించండి, నవంబర్లో రావటం అంటే ఏం జరిగింది అక్కడ అనేది మనం ఆలోచించుకోవాలి. అంటే ఇప్పుడు ఎవరిని కూడా ఇది తినొద్దు, అది తినొద్దు, ఇది మంచిది కాదు, అది మంచిది కాదు అని మనం చెప్పలేం. కానీ కొంచెం ఆరోగ్యం పట్ల శ్రద్ధ తీసుకొని ఖచ్చితంగా మనమైతే ఏది పడితే అది తినకుండా ఉండటం బెటర్ అని కొంతమంది నిపుణులు చెప్తున్నారు. ఇంకొంతమంది ఏం చెప్తున్నారంటే, మ్యాక్సిమం ఏదైనా సరే ఒక మసాలా ఫుడ్ తిన్న వెంటనే ఫ్రూట్స్ అవి కూడా వెంటనే తినకండి. ఎందుకంటే ఇలాంటి కలపడం వల్ల, పైగా ఆ ఫ్రూట్స్ పైన ఫ్రెష్గా కనపడటానికి దాని మీద ఏదో స్ప్రే చేస్తారు, ఒక కెమికల్ టైప్లో లిక్విడ్ ఒకటి స్ప్రే చేస్తారు, అవి షైనింగ్గా అవ్వటానికి. అవి కడుపులోకి వెళ్ళినా కూడా వెంటనే ఇలా వాంతులు, విరోచనాలు ఇవంతా అయిపోయి కూడా మనిషి నీరసం అయిపోయి, డీహైడ్రేషన్ అయిపోయి బాడీ అంతా కూడా ఈ విధంగా చనిపోయే పరిస్థితి అయితే వస్తుంది అని కొంతమంది చెప్తున్నారు. ఇంకో విషయం ఏంటంటే, రాత్రి పూట ఈ మసాలాలకు సంబంధించిన పదార్థాలు ఎక్కువగా తినకుండా ఉంటే బెటర్. అది కూడా ఒకవేళ తిన్నా రాత్రి 7 గంటలకు ముందే తినాలి, కానీ 7 తర్వాత తినకుండా ఉంటే బెటర్ అని కొంతమంది చెప్తున్నారు. ఎందుకంటే గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉన్నా, లేకపోతే గ్యాస్కి సంబంధించి ఇంకేదైనా ప్రాబ్లం ఉన్నా, ఈ స్టమక్కి సంబంధించి ఇంకేదైనా ప్రాబ్లం ఉన్నా కూడా ఆ గ్యాస్ పైకి తినే అవకాశం ఉంటుంది. అది పడకపోతే, డైజెషన్ అవ్వకపోతే కూడా మోషన్స్ అయ్యే అవకాశం ఉంటుంది అన్న ఉద్దేశంతో కూడా ఇంకొంతమంది నిపుణులు చెప్తున్నారు. అయితే ఇక్కడ మొత్తానికి మనం మాట్లాడుకోవాల్సింది ఏంటి అంటే, కేవలం పుచ్చకాయ తినటం వల్ల మాత్రమే ఆ 4 మెంబర్స్ చనిపోయారా అంటే, చాలామంది చెప్తున్న మాట ఏమిటి అంటే, పుచ్చకాయ వల్ల అవ్వదు, కెమికల్స్ వల్ల అయ్యి ఉండవచ్చు. మొత్తానికైతే రిపోర్ట్ వాస్తవాలు ఏంటి అనేది అయితే ఇంకా తెలియలేదు. అయితే ఒక 2-3 రోజుల్లో అసలు వీళ్ళ మరణాలకి గల కారణాలు, అసలైన కారణాలు ఏమిటి అనేది వచ్చే అవకాశం ఉంది. చూద్దాం. నిజంగా ఈ వ్యాపారులు అంటే వాళ్ళ లాభాల కోసం, వాళ్ళ ధనార్జన కోసం మనుషుల ప్రాణాలతో ఈ విధంగా కెమికల్స్ కలిపి ఆడుకొని
వాడుకోవటం అనేది ఎంతవరకు కరెక్ట్ అనేది కూడా మనం వాస్తవంగా చెప్పలేని పరిస్థితి. ఏది కొనుక్కోవాలన్నా కూడా భయపడుతూ, డబ్బులు పెడుతూ కూడా భయపడుతూ కొనుక్కోవాల్సిన పరిస్థితి. అలాగే ప్రాణాలు కూడా మన చేత్తో డబ్బులిచ్చి మరి మన ప్రాణం తీయించుకునేంత పరిస్థితికి వచ్చాము అంటే నిజంగా ఎంత దయనీయ స్థితిలో ఉన్నాం మనం అనేది చెప్పుకోవచ్చు. సో చూశారు కదా, ఇది ఈనాటి స్పెషల్ అనాలిసిస్. మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ రూపంలో తెలియచేయండి. మళ్ళీ రేపటి అనాలిసిస్లో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.